బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక విద్యార్థి తలపై టీచర్ బ్యాగ్ తో కొట్టడంతో చాలా తీవ్రమైనటువంటి గాయమైంది. ప్రస్తుతానికి ఆ టీచర్ పైన విద్యార్థి తల్లిదండ్రులు కంప్లైంట్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో భాష్యం స్కూల్లో ఒక దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి తల పగలగొట్టారు ఓ టీచర్. బ్యాగ్తో బలంగా కొట్టడంతో బాలిక తలకు చాలా తీవ్రంగా గాయం కూడా అయింది. టీచర్ సలీం బాషా పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. ఇక్కడ మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్రే రిపోర్ట్స్ని. సో దాంట్లో మనం చూడండి, ఆ తలపైన ఆ సొట్టబడినట్టు కనబడుతోంది కదా, ఆ ఆరో సింబల్ ఉంది, సొట్టబడినట్టు కనిపించింది. అదే గాయం, ఏకంగా స్కల్ పగిలిపోయింది, సొట్టబడిపోయింది. ఆ బ్యాగ్లో ఇంకా ఏదైనా బలమైన వస్తువే ఉండుంటుంది. ఖాళీ బ్యాగ్తో కొడితే ఇంత గాయం అవుతుందని మనం అనుకోలేం. బ్యాగ్లో బాటిల్స్ లేదా ఇతర కొంత బరువైనటువంటి గాయం అవడానికి అవకాశం అటువంటి కొన్ని వస్తువులే ఉండుంటాయి. ఇక్కడ చూడండి, ఆ చిన్న పాప 6వ తరగతి చదువుతోంది. ఆ భాష్యం స్కూల్ సాత్విక నాగశ్రీ ఐడి కార్డు కనిపిస్తోంది మనకి, సాత్విక నాగశ్రీ పి. సో అక్కడ తన బ్యాగ్ పట్టి ఆ టీచర్ తలపై బలంగా కొట్టిందట. దీంతో ఆ తలపై ఎలా సొట్టబడిపోయింది. పక్కనటువంటి ఆ ఎక్స్రే రిపోర్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. సో దాంట్లో తల పగిలిపోయినటువంటి ఆ విజువల్స్ ఆరో సింబల్ కనబడుతున్నాయి. తలకి సొట్టబడిపోయింది. సో బహుశా ఆ బ్యాగ్లో ఏదైనా బలమైనటువంటి ఒక వస్తువు ఉంటుంటుంది. సో మరి ఇక టీచర్స్ కూడా పిల్లలకి భయం చెప్పండి అని చెప్పానంటే, భయం అంటే కేవలం కొట్టడంతోనే వస్తుంది, పిల్లల చదువు అంటే కేవలం కొట్టడంతోనే వస్తుందన్న చందంగా కార్పొరేట్ స్కూల్స్ పేర్లకేమో కార్పొరేట్ స్కూళ్ళు, రకరకాల యాడ్లు, లక్షల కొద్ది ఫీజులు ఇవన్నీ కట్టి మీ దగ్గరికి పిల్లలు పంపిస్తుంది. చంపుకోవడానికి పంపిస్తున్నారా పిల్లల్ని మీ దగ్గరికి? లక్షల ఫీజులు తీసుకొని పిల్లలకి కొన్ని విద్యాబుద్ధులు నేర్పించడం అంటే అయితేనేమో వాళ్ళపై మిస్బిహేవ్ చేయడాలు, లేకపోతే కొట్టడాలు, ఇంకా మరీ ఎక్కువ అయితే మెంటల్ టార్చర్ పెట్టి వాళ్ళంతటా వాళ్ళే ఆ పిల్లలే బలవన్మరణానికి పాల్పడే విధంగా ప్రేరేపించడాలు, ఇటువంటివి చేసేది. సో భాష్యం స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా భాష్యం స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి ఆ సాత్విక నాగశ్రీ పైన సలీం బాషా అనేటువంటి ఒక టీచర్ బ్యాగ్తో తలపై కొడితే అక్కడ మనకు రైట్ సైడ్లో కనబడుతున్న ఆ విజువల్స్ మేరకి ఏకంగా తలపై ఇక్కడ సొట్టబడిపోయింది. సో ప్రస్తుతానికి ఆ విద్యార్థి అనారోగ్య బారిన పడినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఏం జరిగింది? ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఎలా ఉంది? ఏదైతే ఈ యొక్క సంఘటన పుంగనూరులో చోటు చేసుకుంది. పుంగనూరులోని భాష్యం స్కూల్లో ఈ యొక్క దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆ విద్యార్థిని అలర్ట్ చేసిందని బ్యాగ్ తో తలపై మోదినటువంటి టీచర్. అయితే ఆ బ్యాగు చాలా బుక్స్ అన్ని కూడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వెయిట్ ఉంటుంది. చాలా బలంగా తలపై మోపడం తోటి బలమైనటువంటి గాయం తగిలింది. అయితే తగిలిన తర్వాత కూడా ఈ యొక్క సంఘటన అనేది వాస్తవానికి జరిగి 5 రోజులు అయింది. అయితే ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ 5 రోజుల పాటు వాళ్ళు ఆ పాప ఏదైతే ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత తలనొప్పిగా ఉందని చెప్పడం, అనేక సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడడం తోటి తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీస్తే భయంకరమైనటువంటి ఆ దెబ్బ చూడడానికే చాలా భయంకరంగా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే సాధారణ తలకు ఏ చిన్న గాయమైనా కూడా అనేక పరిస్థితులు కూడా ఎదురవుతాయని చెప్పాలి మానసికంగా. అటువంటిది చిన్న పాప, అందులో చాలా మృదువుగా ఉండేటువంటి పొర్రి ఉంటుంది, నొక్కబడినటువంటి పరిస్థితి. ఇది చాలా తీవ్ర స్థాయిలో ఆ పాపకు తలనొప్పి రావడం, కొంచెం వికారంగా ఉండడం తోటి కూడా తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురైనటువంటి పేరెంట్స్ వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడి నుంచి కూడా బెంగళూరు కూడా వెళ్లి వైద్యం చేసుకున్నట్టుగా కూడా తాజాగా సమాచారం అందుతుంది. ఈ వ్యవహారం సంబంధించి ఎవరైతే గాయపడినటువంటి విద్యార్థిని ఉందో ఆమె తల్లి కూడా ఇదే పాఠశాలలో టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఈ యొక్క సంఘటన జరిగినప్పటి నుంచి కూడా ఆమె స్కూల్కి పోవడం లేదు. అయితే ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసినా కూడా సురేష్ ఏంటి అసలు ఆ తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు? ఏకంగా బ్యాగ్ పట్టుకొని అంత సహనం కోల్పోయినటువంటి ఆ టీచర్ ఏంటి అంటే ఆయన ఎందుకు సహనం కోల్పోవాల్సి వచ్చింది? ఎందుకు బ్యాగ్ పట్టుకొట్టాడు? అసలు కొట్టడానికి గల కారణం ఏంటి? ఆయన టీచింగ్ పాఠాలు చెప్తున్నటువంటి తరుణంలో ఆ అమ్మాయి అల్లరి చేస్తుందన్న ఒక కోపంతో
పూర్తిగా అతను ఈ రకంగా పాల్పడినట్టు తెలుస్తుంది. సహనం కోల్పోయి ఏదో అతనికి ఉన్నటువంటి పర్సనల్ టెన్షన్స్ అంతా కూడా విద్యార్థులను చూపించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే సహజంగా పిల్లలు అన్నాక అల్లర్లు ఉంటాయి, పక్కనెక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు, సహజంగా ఉండేటువంటి క్రమమే. అయితే ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి వ్యక్తి మందలించాలి, లేకపోతే చెప్పాలి, కానీ ఈ రకంగా దాడి అనేది మాత్రం నిజంగానే అమానుషం అని చెప్పాలి. బుక్స్ మనం ప్రధానంగా ఆ బ్యాగ్ ఏదైతే ఉందో బుక్స్ మనకు తెలిసి ఇవాళ పాఠశాల పిల్లలు తీసుకోలేస్తున్నటువంటి బుక్స్ అన్నది పెద్ద మొత్తంలో ఉన్నటువంటి పరిస్థితి. అది బాగా వెయిట్ ఉంటుంది, దాంతో నోట్ బుక్స్ ఉంటాయి. ఆ నోట్ బుక్స్ అన్నది చాలా మందంతో ఉంటుంది. అయితే చాలా బుక్స్ ఉన్నటువంటి నేపథ్యంలో అతను బలంగా కొట్టడంతో ఈ గాయం కూడా ఏర్పడినట్టుగా తెలుస్తుంది. కేవలం ఆ అమ్మాయి అల్లరి చేస్తుంది, అతను చెప్తున్నది వినలేదన్నది ఒక కారణంగా కూడా మనకొచ్చే అందుతున్నటువంటి సమాచారం మనకు. థ్యాంక్ యూ సురేష్. సో 6వ తరగతి చదువుతున్నటువంటి సాత్విక నాగశ్రీ అనేటువంటి ఆ చిన్న పాపని ఆ స్కూల్లో చదువు చెప్తున్నటువంటి టీచర్ చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్, మళ్ళీ చెప్తున్నాను వినండి, భాష్యం స్కూల్, చిత్తూరు జిల్లాలోని పుంగనూరులోని భాష్యం స్కూల్. ఎందుకు ఈ పదాన్ని పదే పదే వాడుతున్నానంటే కార్పొరేట్ పేరిట లక్షల కొద్ది ఫీజులు తీసుకుంటారు. స్కూల్కు వేరు, యూనిఫామ్కి వేరు, బెల్ట్కు వేరు, టైకి వేరు, షూస్కి వేరు, ప్రతీది, పుస్తకానికి వేరు, దానికి వేసే అట్టకు వేరు, దానికి కొట్టే పిన్స్కి వేరు, ఆ తర్వాత పేరు రాసుకోవడానికి వచ్చేటువంటి స్టిక్కర్కి కూడా వేరు వేరు. ఈ రకంగా విభజించి లక్షల కొద్ది వసూలు చేసినటువంటి ఫీజులు ఇచ్చి మా పిల్లల్ని పంపిస్తోంది చంపుకోవడానిక? ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? సహనం కోల్పోయాడు ఆ టీచరు. అల్లరి చేస్తే మందలించాలి, బుద్ధి చెప్పాలి, భయపెట్టాలి, బ్యాగుతో దేంతో పడి దాంతో కొడతాడా? అదే సమయంలో ఇంకేదైనా కర్ర దొరికింటే, ఇంకేదైనా కత్తి దొరికింటే చంపేసేవాడా? చంపేయాల్సిందేనా? ఇంట్లో భార్యాభర్తల గొడవలు తీసుకొచ్చి స్కూల్లో చెప్తున్నారా ఏంటి? ఆ టీచర్ని అడగాలనుకుంటున్నాను. మీ ఇంట్లో జరిగిన గొడవలు తీసుకొచ్చి స్కూల్కి పోయారు ఆ రోజు? మీ ఇంట్లో మీ పిల్లలు ఈ రకంగా దాడి చేస్తే ఊరుకుంటారు? ఒకసారి అక్కడ పక్కన కనబడుతుంటే ఆ మెడికల్ సర్టిఫికేషన్స్, ఆ ఎక్స్రే చూడండి, సొట్టబడిపోయింది ఏకంగా. తలపై చాలా బలమైనటువంటి గాయమైంది. ఇప్పుడు ఆ చిన్నారి పరిస్థితి ఏంటి? దానికి ఎటువంటి న్యాయం చేస్తారు? లేకపోతే దానికి ఒక మరి సొల్యూషన్ ఉంటుందా? ఏదో నీళ్ళ కుండ, లేదంటే ఏదన్నా చిన్న వాటర్ నింపుకునేటువంటి క్యానో, లేకపోతే ఇంకేదో బిందె లాంటిది కింద పడిపోయి సొట్టబడ్డట్టుగా తల సొట్టబడిపోయింది. ఇంత సహనం కోల్పోవాలా? సో ప్రస్తుతానికి విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఆ విద్యార్థి అనారోగ్య బారిన పడిపోయినట్టు తెలుస్తోంది. కొంచెం చికాక్గా ఉంది, తలనొప్పిగా ఉందని చెప్పి పేరెంట్స్కి చెప్పిన నేపథ్యంలో పేరెంట్స్ వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే ఈ విషయం బయటపడింది. సో ఇటువంటి టీచర్స్ని దయచేసి మీరు గురువుల స్థానంలో ఉన్నారా, రెస్పెక్ట్ యూ, సహనం కోల్పోకండి, విద్యార్థులపై ఈ మాదిరిగా దాడి చేయకండి. రేపటి రోజున మీ పిల్లలపైన, మీకు సంబంధించిన వారిపైన, లేదా మీపైనే ఈ రకంగా దాడి చేస్తే ఆ బాధ ఏంటో, నొప్పి ఏంటో తెలుస్తుంది. నిజంగా వారికి విద్యాబుద్ధులు నేర్పమని విద్యార్థులకు తల్లిదండ్రుల దగ్గర పంపించవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా, దానికి అన్ని రకాలుగా అనువైనటువంటి వ్యక్తులు మీరు కాబట్టి పంపించారు. కానీ కొట్టడమే ఒక మార్గం అనుకుంటే ఇంట్లో ఒక గడి పెట్టి రూమ్లో వేసి తల్లిదండ్రులు అంతకంటే బాగా కొట్టగలుగుతారు కన్న కొడుకులను కానీ కూతుర్లను కానీ. కానీ ఈ మాదిరిగా దాడి చేయడం తప్పు. సో ప్రస్తుతానికి సలీం బాషా అనేటువంటి ఈ టీచర్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది, ఆ టీచర్ని ఏం చేయాలి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.